ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి చెల్లును గాక. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ షాలోమ్, సమాధానం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దైవజనమా, దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. చాలామంది కూడా దేవుని ద్వారా స్వస్థపరచబడటానికి బదులు మనుషులను ఆశ్రయిస్తున్నారు. దేవుని చేత స్వస్థపరచబడటం అనేది ఒక గొప్ప భాగ్యం. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక శ్రేష్టమైన ఒక భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె అనేకమైన వైద్యుల చేత తిప్పలపడి తనకు కలిగిన ధనానంతా కూడా వ్యయపరుచుకొని ఎంత మాత్రం కూడా బాగుపడినదై ఇంకా అలా ఉండిపోయింది. ఆమె 12 సంవత్సరాలు ఆమె జీవితం. ఆమె యేసు ప్రభు వారిని గురించి విన్నది. ఇది మనం అనేక సార్లు అనేక బోధకులు నోట విన్నాం మనం, కానీ దీనిలో ఉన్న సత్యాన్ని మనం విడిచిపెడతాం. అక్కడున్న ఆ కథను మాత్రమే మనం తీసుకుంటాం. కథ జరిగిన సంఘటనను మాత్రమే మనము వింటాము, వదిలేస్తాం, కానీ దానిలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఆమె యేసు ప్రభు వారి గురించి ఎదురు చూస్తూ, యేసు ప్రభు వారు మా గ్రామానికి వస్తే నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొనైనా సరే నేను స్వస్థత పొందుకుంటానని తన హృదయంలో ఒక వాంఛ, ఒక కోరిక కలిగింది, ఒక దాహము కలిగి ఉంది తన స్వస్థత కొరకు. ఒక తీవ్రమైన ఆసక్తి, యేసు ప్రభు మా గ్రామానికి వస్తే ఖచ్చితంగా నేను ఆయన వస్త్రపు చెంగును తాకి స్వస్థతను పొందుకోవాలి అని ఒక హృదయ వాంఛను కలిగి యేసు ప్రభు వారి యొక్క రాక కొరకు ఆమె ఎదురు చూసింది. ఆమె హృదయ వాంఛ తీరిన రోజు ఒక రోజు వచ్చింది, 12 సంవత్సరాల తర్వాత. యేసు ప్రభు ఆ గ్రామానికి, ఆమె ఉన్న ప్రాంతానికి వెళ్ళి, ఆమె ఉన్న గ్రామంలోకి, ఆమె ఉన్న ఆ వీధిలోనికి ఆయన ప్రవేశించినప్పుడు ఆ స్త్రీ చాలా ధైర్యం చేసి ప్రజలందరినీ నెట్టుకుంటూ వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు తాకినట్టుగా, స్వస్థత పొందినట్లుగా లేఖనము నమోదు చేయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైన నా దేవుని పిల్లలారా, స్వస్థత కావాలి అని ఉంటుంది, కానీ స్వస్థత కావాలి అనే కాంక్ష, ఆ తీవ్రత అనేది చాలామందికి తక్కువ. ఎందుకు తక్కువ ఉంటుంది? ఎందుకు దేవుని చేత స్వస్థపరచబడాలనే ఆశ ఉన్న అంత సిద్ధపాటు ఎందుకు వారి జీవితాలలో కనపడదంటే, వారు తాత్కాలికమైన ఉపశమనం కలిగించే వాటి వైపు, వైద్యుల వైపు పరిగెడతారు. ఒక క్యాన్సర్ ఉంది, అది ఫస్ట్ స్టేజీలు, సెకండ్ స్టేజీలు, అది 4th స్టేజీకి వెళ్ళేదాకా కూడా దేవుని యొద్దకు రారు. ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినా అప్పుడు దేవుడు, ఆ ఆప్షన్ ఏదో ఫస్ట్గానే నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే మొదటగా ఎంత బాగుంటుంది. అది 3rd స్థాయికి వెళ్ళే లోపల ఆ క్రిములను, ఆ నాశనం చేసే ఆ వైరస్ను ఆయన తన అగ్ని చేత, ఒక స్పెషల్ ఎన్కౌంటర్ చేత ఆయన కాల్చి నీ దేహాన్ని నూతనపరిచి నయమాను దేహం వల్లే పసిపిల్ల దేహంగా ఆయన మాట ద్వారా, వాక్యం ద్వారా, దైవజనులు చేతులు వేసి ప్రార్థించడం ద్వారా దేవుడు కలిగించేవాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆయుర్వేద మందుల మీద, ఇంగ్లీష్ మెడిసిన్ మీద, ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు, కానీ ఒకరోజు సిద్ధపరచుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఈ రోగం యొక్క మూలము ఎక్కడ ఉంది, ఎందుకు ఈ రోగం వచ్చింది, నా పితరుల శాపము కానీ ఏమైనా నా మీద ఉందా, నా దోషము వలన వచ్చిందా, నా మొండితనం వలన, నా మూర్ఖత్వం వలన ఈ రోగం వచ్చిందా అనేది ప్రభు పాదాలు పట్టుకొని గోజాడి కన్నీరు విడిచి ఆయన నుంచి వినటం మనం నేర్చుకోవాలి. ఈ వినటం ఎప్పుడైతే మనం మర్చిపోతామో, వినటం ఎప్పుడైతే విడిచిపెడతామో, అప్పుడు మన రోగము మనలను నాశనమనే గోతిలను తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ లోకం నుంచి, భూమి నుంచి మనం మరుగైపోతాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, స్వస్థత దేవుడిస్తాడు. మెడిసిన్ వాడకూడదా? వాడాలి. డాక్టర్లను సంప్రదించకూడదా? సంప్రదించాలి. కానీ మొదట ప్రాధాన్యత, ప్రభువా నేను డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాను, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ వ్యక్తులను కలుసుకోవాలి, అక్కడ నీవు నీ సన్నిధి నాతో ఉంచయ్యా, నీ దూత నాకంటే ముందుగా వెళ్ళి కార్యాలను సఫలం చేయనట్లుగా అక్కడున్న వాతావరణాన్ని నాకు అనుకూలంగా మార్చు ప్రభువా అని మనం ప్రభువుని అడగాలి.
మనం ఏ పని చేసినా అందుట్లో మొదట ప్రభుకి, పరిశుద్ధాత్మ దేవునికి మనము ప్రాముఖ్యంగా విలువ ఇవ్వగలిగితే ఆయన మన విషయంలో, ప్రతి విషయంలో శ్రద్ధ పుచ్చుకుంటాడు. ఆయన శ్రద్ధ పుచ్చుకొని మన విషయం పట్ల, మన బాధ పట్ల, మన రోదన పట్ల, రహస్యంగా మన కన్నీరు పట్ల ఆయన స్పందించి త్వరగా కార్యములు చేసి మనలను ఆరోగ్యవంతులుగా చేయగలుగుతాడు. హల్లెలూయా. మొదట ప్రాధాన్యత దేవునికి. ఆమేన్. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది రోగాలు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, తెగులు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, కానీ దేవుని వద్దకు రారు. ఇంకా నీచమైన విషయం ఏంటంటే చిలక జ్యోతిష్యాలను ఆశ్రయిస్తారు, మంత్రగాలను ఆశ్రయిస్తారు. తాయితుల మీద ఉన్నంత నమ్మకము కూడా దేవుడు వీరి పట్ల చేసిన వాగ్దానము మీద లేదు. మనుషులు చెప్పు మాటలు నమ్ముతారు. పలానా ఆయన కళ్ళు మూసుకునేది చెప్తున్నాడంటే, లేదా పలానా చోట గవ్వలో జ్యోతిష్కలేస్తున్నాడంటే, చూడండి, మనుషుల యొక్క ఆలోచన చేత పరిగెత్తి 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 ఆయాసపడి, దుఃఖపడి, శ్రమపడి, రోగంతో దినదినము కృషించి కృంగిపోయే కంటే కూడా దేవుని స్వరం వినటం చాలా మేలు. దేవుని యొక్క వాక్యం ద్వారా స్వస్థత పొందుకోవడం చాలా మేలు. దేవునికి ఒకసారి అవకాశం ఇచ్చి చూడు. నీ జీవితంలో ఇప్పటిదాకా మానని గాయాలన్నీ మానిపోతాయి, తొలగిపోయిన రోగాలన్నీ పారిపోతాయి. నీ ఇంటి మీద, నీ ఒంటి మీద ఉన్న శాపము యేసయ్య మాటతో విరగొట్టబడుతుంది. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యముకు విధేయత చూపండి. వాక్యాన్ని విని హృదయాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడండి. సంఘంలో చేరి ప్రభువుని స్తుతించి ఆరాధించి, ఎక్కడ 2-3 నా నామంలో కూడుంటే వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. ఆ స్థలంలో నువ్వు నిలబడితే ఆయన వాగ్దాన బలము నీ ప్రాణ, ఆత్మ, శరీరములకు శక్తినిస్తుంది, బలాన్నిస్తుంది. దాని ద్వారా నూతనమైన యవ్వన బలాన్ని నువ్వు పొందుకుంటావు. పక్షిరాజు వంటి యవ్వన బలం వస్తుంది. అబ్రహాము, శారా మృతతుల్యమైన గర్భములు కలిగిన వారే, కానీ వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడిని ఎంచుకొని ఆ వాగ్దానం వలన విశ్వాసంలో బలము పొందుకొనిరి అని హెబ్రీయులకు రాసిన పత్రిక, రోమా పత్రికలో రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే విశ్వాసులకు సంఘంలో నిలబడాలి, విశ్వాస స్నేహితులతో కలిసి ఉండాలి. అలాగే దైవికమైన వ్యక్తులు కలిసి ఉన్న చోట ఉంటే నిన్ను స్వస్థపరిచే ఆ దైవ సన్నిధి నిన్ను కూడా తాగుతూ ఉంటుంది. తాకినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. సౌలు దావీదుని తరుముకుంటా ఉన్నాడు. దావీదుని తరుముకుంటా ఉన్నప్పుడు సౌలు ఒక వర్తమానం వినబడింది సౌలుకి. దావీదు నాయోతులో ఉన్నాడు, రామా అనే పట్టణంలో సమూయేలు దగ్గర అక్కడ ఉన్నాడు అన్నప్పుడు సౌలు ఉగ్రుడై దావీదుని ఎలాగైనా నాశనం చేయాలని సౌలు తన సైన్యంతో బయలుదేరతాడు. నాయోతు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ రామ అనే ప్రాంతం దగ్గర నాయోతు దగ్గరికి ఉంటుంది. ఆ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సమూయేలు యొక్క ప్రార్థన ద్వారా ప్రభావం చేయబడింది. అది ఎవరి కంట్రోల్లో ఉందంటే సమూయేలు యొక్క కంట్రోల్లో ఉంది. అదంతా ఆ వాతావరణం, అసలు హోలీ స్పిరిట్తో ప్రాంతం అంతా కూడా దేవుని సన్నిధి నింపబడిపోయింది. దురాత్మ చేత పట్టబడిన సౌలు దావీదుని తరుముకుంటూ అక్కడికి రాగానే, అక్కడికి ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే సౌలు మీదికి దేవుని ఆత్మ బలంగా దిగి రావటం ద్వారా సౌలు ప్రకటించడం ప్రారంభించాడు. హల్లెలూయా. అన్య భాషలతో ప్రవచించడం మొదలుపెట్టాడు. వస్త్రహీనుడై కిందబడి కొట్టుకులాడుతూ దేవుని ప్రవచనం మాట్లాడుతున్నాడు. ఎందుకని? దురాత్మ పట్టిన వాడు నాయోతు గ్రామంలో సమూయేలు ఉన్న ప్రాంతంలోకి అడుగుపెట్టగానే ఎందుకు దురాత్మ పట్టినవాడు సైతం అన్య భాషలతో మాట్లాడగలుగుతున్నాడంటే, నాయోతులో రామ అనే ప్రాంతంలో ఎవరు ఉన్నారంటే దేవుని చేత అభిషేకించబడిన సమూయేలు ఉన్నాడు. హల్లెలూయా. అభిషేకము ప్రతి కాడిని విరగొడుతుంది. యెషయా గ్రంథం 10:27 రాబడి ఉంది. ఆ దినమున అతని కాడి నీ మీద నుంచి తీసివేయబడును. నీ మీద సాతాను కాడి, సాతాను యొక్క శాపము, వాడికి నీ హృదయంలో ఎక్కడ స్థానం ఇచ్చావో ఆ స్థాన బలమును, దానినే కాడంటాము. నీ హృదయంలో సాతానుడు ఏర్పరిచిన స్థాన బలము నిన్ను వదలకుండా, విడిచిపెట్టకుండా, శోధిస్తూ, వేధిస్తూ, నిన్ను రకరకాల రోగాల చేత ఇబ్బంది పెడుతూ, ఎన్ని హాస్పిటల్కి తిరిగిన అది తగ్గనటువంటి, కుదరనటువంటి ఆ రోగమును దేవుని సముఖంలోకి రాగానే దేవుని సన్నిధిని ఆవరించడం ద్వారా ఆ కాడి విరగొట్టబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈ మధ్యాహ్న కాల సమయంలో లేక ఈ ఉదయకాల సమయంలో సాయంత్రకాల సమయంలో నువ్వు ఎప్పుడు ఈ వర్తమానం వింటున్నా నీకు ఒక విషయం గమనించుకోవాలి. దేవుణ్ణి సన్నిధిలో నువ్వు నిలబడితేనే నీకు స్వస్థత. హాస్పిటల్ ఓపీల దగ్గర మెడిసిన్ ఇచ్చే ఆ స్థలాల్లో గంటలు నిలబడతావే. దేవుని సమ్ముఖానికి రావడానికి నీ మనస్సును సిద్ధపరచుకొని ఆయత్తపడి ఆకాంక్షతో, కోరికతో, ఆసక్తితో, తీవ్రమైన వాంఛతో, దాహంతో ప్రభు సన్నిధిలో నిలబడి నా ప్రభువా నన్ను స్వస్థపరచు అని దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి బతిమలాడితే హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని హస్తము పురచకాలేదు, ఆయన హస్తం సజీవంగా ఉంది, ఆయన హస్తము బలంగా ఉంది. నేటికి నిన్ను కూడా స్వస్థపరిచే అదే హస్తము, రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచిన హస్తము, యాయీరు కుమార్తెను లేపిన హస్తము, కుష్ఠరోగులను స్వస్థపరిచిన హస్తము నేటికి కూడా సజీవంగా నిన్ను తాకి స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటులోని బుద్ధి లేని స్త్రీల వల్లే నువ్వు నూనెంత అయిపోయి, దీపమంతా ఆరిపోయి, నువ్వు సమాధిలోకి వెళ్ళిపోయేంత వరకు అక్కడ ఉండొద్దు, ఆ స్థలాల్లో ఉండొద్దు. లేచిరా, ప్రభు సన్నిధికి రా, దేవాలయంలోకి రా. అభిషిక్తులని సేవకులు ఎవరు కనుగొను, వారి హస్తం నీ మీదకి వచ్చినప్పుడు, వారి ప్రార్థన కాపుదల నీ మీద ఉన్నప్పుడు, నీ మీద ఉన్న ఆ మరణపు కాడి విరగొట్టబడుతుంది, రోగపు కాడి విరగొట్టబడుతుంది, శాపపు కాడి విరగొట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క గ్లోరీ నిన్ను కమ్ముకుంటుంది. యేసు రక్తము నీ శిరస్సుకు నుంచి నీ అరికాళ్ళ వరకు అది నిండారుగా ప్రవహించటం ద్వారా మరణపు దూత కొట్టివేయబడుతుంది నీ నుంచి. హల్లెలూయా. రోగం ఉన్న, బలహీనత ఉన్న క్రీస్తు యొక్క సమాధానం నీ హృదయంలో ఏలుబడి చేస్తుంది కనుక ఏది ఇక నిన్ను కలవరపరచదు. రోగం ఉన్నా, బలహీనత ఉన్నా, వ్యాధి ఉన్నా, జబ్బు ఉన్నా అది నిన్ను బలహీనపరచదు. ఎందుకంటే యేసయ్య వెలుగు నీ హృదయంలోకి వచ్చింది, యేసయ్య వాక్యం నీ హృదయంలోకి వచ్చింది. వాక్యం నీకు బలాన్నిచ్చింది, నిరీక్షణ ఇచ్చింది. విశ్వాసముకర్త అయిన యేసు వైపుకి నీ చూపును, నీ హృదయాన్ని మార్చింది కనుక ధైర్యంతో నువ్వు ప్రభు ఎదుట నిలబడగలుగుతావు, ప్రభు కొరకు సాక్షిగా మార్చుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఈ వాక్యము ఇది నీ కొరకే. నీ జీవితంలో స్వస్థత లేకుండా రోగంతో పోరాడుతున్నావా, మరణంతో పోరాడుతున్నావా, డబ్బు లేక అల్లాడిపోతున్నావా, స్నేహితులు, బంధువులు అనేకులు నీకు సహాయపడకుండా దూరంగా ఉన్నారా? అయితే వారి గురించి వారిని నిందించాల్సిన అవసరం లేదు. మనుషులను ఆశ్రయించుకుంటే, రాజులను ఆశ్రయించుకుంటే, యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు. నీకు బలమును ధరింపజేయబడి దేవుడే కనుక దేవుని తట్టు చూడు, బలాన్నిచ్చి దేవుని తట్టు చూడు, బలమును ధరింపజేసి దేవుని చుట్టూ చూడు. పరిశుద్ధాత్మ దేవుని కాపుదల కొరకు వీడుకో, యేసు రక్తం కొరకు ప్రాధేయపడు. చేసిన పాపం ఏదైనా ఉంటే, రహస్య పాపాల మీద ఉంటే పశ్చాత్తాపడు. ఖచ్చితంగా నీ జీవితంలో విడుదల చూస్తావు. నీ రోగానికి విడుదల వస్తుంది, దైవికమైన స్వస్థతని ఆవరిస్తుంది. నీ ప్రాణ, ఆత్మ, శరీరంలో బలపడి క్రీస్తు సాక్షిగా నువ్వు మార్చబడతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుల ప్రేమికుల మా తండ్రి, నీ ఘనమైన పాదాల స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, అయా ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానానికై స్తోత్రాలు చేస్తారు. మాట్లాడిన ప్రతి మాట వారి జీవితాలలో నీరు ఫలింపజేయండి. స్వస్థత కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో అయ్యా, స్వస్థపరచు దేవా. ప్రతి గాయమును నీ ఆత్మ సన్నిధి చేత ఆ గాయమును కట్టి సంపూర్ణమైన స్వస్థతను వారికి ఇచ్చి నీ సాక్షులుగా ఈ సమాజంలో, సంఘంలో నిలబెట్టుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మనల్ని పొందినాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజం, శిలువ రక్తమేజం, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఘనమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని పిల్లలారా, ఈ వర్తమానం మీకు నచ్చిందని నేను ఎంతగానో విశ్వాసంతో ఉంటున్నాను. కనుక ఈ వర్తమానం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి షేర్ చేయండి. మినిస్ట్రీకి అనేకులకు పరిచయం చేయండి. అంతేకాదు మీ ప్రేమపూర్వకమైన కానుకలను ఈ మినిస్ట్రీకి పంపించి ఈ మినిస్ట్రీ మరింతగా ముందుకు వెళ్ళి అనేకులు దీనివల్ల ఆశీర్వదించబడినట్లుగా, స్వస్థపడినట్లుగా, విడుదల నొందినట్లుగా, దెయ్యాలు వదిలిపోతున్నాయి, దురాత్మలు పారిపోతున్నాయి, చేతబడి చిల్లంగి చేతులు అనేకులు స్వస్థత పొందుకొని సాక్షులుగా మార్చబడుతున్నారు. త్వరలో ఆ సాక్ష్యాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతగానో ఇష్టత కలిగి ఉన్నాం. కనుక మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపిస్తే తెలిసిన ఏళ్ళ మా మిగతా వీడియోలో మా ఫోన్ నెంబర్లు, ఫోన్పే నెంబర్లు ఉంటాయి. దయచేసి చూడండి, సహకరించండి. సహకరించే వారికి కూడా తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.